పీడిఎస్సి కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్. మొదటి క్వశ్చన్, 2024 ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంత? ఆన్సర్ ఈస్ 81.86%. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక పోలింగ్ నమోదు అయిన నియోజకవర్గం ఏది? ఆన్సర్ ఈస్ దర్శి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యల్ప పోలింగ్ నమోదు అయిన నియోజకవర్గం ఏది? ఆన్సర్ ఈస్ తిరుపతి. నెక్స్ట్ క్వశ్చన్, 17వ లోక్సభ ఎన్నికల్లో 91.20 కోట్ల మంది ఓటర్లు ఉంటే 18వ లోక్సభ ఎన్నికల్లో ఎన్ని కోట్లకు చేరారు? ఆన్సర్ ఈస్ 96.88 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎన్నికలు 2024లో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు? ఆన్సర్ ఈస్ 64.20 కోట్ల మంది. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎన్నికల్లో జైలు నుంచి ఎంపీగా గెలుపొందిన అమృత్ పాల్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆన్సర్ ఈస్ పంజాబ్. 18వ లోక్సభ ఎన్నికల్లో ఈవీఎం ద్వారా దేశవ్యాప్తంగా ఎంత శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు? ఆన్సర్ ఈస్ 65.79%. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎంపీ అభ్యర్థులలో అత్యధిక వయసు కలిగిన ఆర్టీ బాలు ఏ పార్టీకి చెందినవారు? ఆన్సర్ ఇస్ డిఎంకే పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎన్నికల్లో ఫిర్యాదుల కోసం ఎన్నికల కమిషన్ ఏ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ సి విజిల్. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ 10,13,476 సాధించిన రక్బుల్ హుస్సేన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఈస్ అస్సాం రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏడీఆర్ నివేదిక ప్రకారం 18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీలలో అత్యధిక ధనవంతుడైన ఎంపీగా తొలి స్థానంలో నిలిచిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ చంద్రశేఖర్ పెమ్మసాని. నెక్స్ట్ క్వశ్చన్, ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఎన్నికల ఖర్చును ఈసీకు అధికారికంగా ఎంతవరకు మాత్రమే చూపించాలి? ఆన్సర్ ఈజ్ 40 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక లోక్సభ స్థానాలు గల మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ యూపీ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక లోక్సభ స్థానాలు గల మొదటి 3 రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఈజ్ యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో ఎన్ని లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు? ఆన్సర్ ఈజ్ 543 స్థానాలకు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎన్నికలు ఎన్ని విడతలుగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలను నిర్వహించారు? ఆన్సర్ ఈజ్ 7 విడతలుగా. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ మొదటి విడత ఎన్నికలు ఏ తేదీన నిర్వహించారు? ఆన్సర్ ఈజ్ ఏప్రిల్ 19, 2024. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ చివరి విడత 7వసారి ఎన్నికలు ఏ తేదీన నిర్వహించారు? ఆన్సర్ ఈజ్ జూన్ 1, 2024. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ అండ్ తెలంగాణలలో ఎన్నవ తేదీన ఎన్నికలు నిర్వహించారు? ఆన్సర్ ఈజ్ మే 13, 2024. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎన్నికల ఫలితాలను ఏ రోజున ప్రకటించారు?
ఆన్సర్ ఈజ్ జూన్ 4వ తేదీ 2024. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి వరుసగా 3వసారి పిఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఈజ్ నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభకు తొలిసారిగా ఎంతమంది ఎన్నికయ్యారు? ఆన్సర్ ఈజ్ 280 మంది ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన అతి పిన్న వయసు గల గిరిజన మహిళ ఎవరు? ఆన్సర్ ఈజ్ ప్రియాంక జర్కి హోలీ. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలుచుకున్న స్థానాలు ఎన్ని? ఆన్సర్ ఈజ్ 293 స్థానాలు. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎన్నికలలో ఇండియా కూటమి గెలుచుకున్న స్థానాలు ఎన్ని? ఆన్సర్ ఈజ్ 234 స్థానాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్డీఏ కూటమి వరుసగా 3వసారి ఏ రోజున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఈజ్ జూన్ 9వ తేదీ 2024. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎన్నికల్లో 2024లో నమోదైన ఓటింగ్ శాతం? ఆన్సర్ ఈజ్ 65.79%. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ ఎన్నికలు 2024లో భారతీయ జనతా పార్టీ బీజేపీ మొత్తం ఎన్ని స్థానాల్లో విజయం సాధించింది? ఆన్సర్ ఈజ్ 240 స్థానాలు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారని భారత ఎన్నికల సంఘం ఇటీవల పేర్కొంది? ఆన్సర్ ఈజ్ 96.88 కోట్ల మంది. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభ ఎన్నికలు 2024లో బీజేపీ ఎంత శాతం ఓట్లు సాధించింది? ఆన్సర్ ఈజ్ 36.60%. నెక్స్ట్ క్వశ్చన్, 18వ లోక్సభకు ఎంతమంది మహిళలు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఈజ్ 74 మంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎంపీ సీట్ల సంఖ్య మ్యాజిక్ ఫిగర్ ఎంత? 272. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 9, 2024న కేంద్ర మంత్రి వర్గంలో ఎంతమంది ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఈజ్ 71 మంది. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.